హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ, అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. సో ఈ వీడియోలో అసలు మెరిట్ లిస్ట్ ఎందుకు లేట్ అవుతుంది, మెరిట్ లిస్ట్ ఏ టైంకి అయితే రిలీజ్ అవుతుంది అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఓ చిన్న పాయింట్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది స్టూడెంట్స్కి ప్రైవేట్ కన్సల్టెన్సీస్ నుంచి అలాగే కాలేజెస్ నుంచి కాల్స్ అయితే వస్తున్నాయన్నమాట. కన్సల్టెన్సీ వాళ్ళు ఫోన్ చేసేసి మీకు పర్సంటేజ్ తక్కువ ఉంది, మీకు సీట్ రావడమే కష్టం అని చెప్పేసి అంటున్నారు. సో మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్తే మేము సీట్ ఇప్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు ఆ కన్సల్టెన్సీ దోలికైతే వెళ్ళకండి, ఎందుకంటే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు వరస్ట్ కాలేజెస్లో మీకు సీట్స్ అయితే ఇప్పిస్తారనమాట. సో నేను మీకు బీపీటీ కోర్స్ కింద మంచి కాలేజెస్ అయితే సీట్స్ ఇప్పిస్తానమాట. సో మీకు ఎటువంటి పర్సంటేజ్ ఉన్నా కానీ నేను మంచి కాలేజెస్ అయితే సీట్ ఇప్పిస్తాను. మీరు చేయాల్సిందల్లా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఎప్పుడైతే మనకి వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు మెరిట్ నెంబర్ వైజ్గా కాలేజెస్ లిస్ట్ అనేది ఇస్తాను. సో ఆ కాలేజ్ కనుక మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా బీపీటీ కోర్స్ అయితే మీకు సీట్ వస్తుంది అనమాట. సో మీరు ఎటువంటి ప్రైవేట్ కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడే అవసరం అయితే ఉండదు. సో వాళ్ళు సజెస్ట్ చేస్తే వేస్ట్ కాలేజ్ కంటే నేను సజెస్ట్ చేస్తే బెస్ట్ కాలేజ్ అయితే జాయిన్ అయిపోండి. సో వాళ్ళు వరస్ట్ కాలేజెస్లో జాయిన్ చేపిస్తారనమాట మిమ్మల్ని. సో మీరు అవంతా ఇగ్నోర్ చేయండి. ఇంకొన్ని కాలేజెస్ వాళ్ళైతే మీ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయిపోయినాయి, మా కాలేజే పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. సో ఆ కాలేజెస్ కూడా బాగోవు అనమాట. మోస్ట్లీ అలా సజెస్ట్ చేసే కాలేజెస్ బాగోవు. అందుకని చెప్పేసి వాళ్ళు కాల్స్ చేసి మా కాలేజే పెట్టుకోండి అని చెప్పేసి చెప్తారనమాట. సో మీరెవరు అటువంటి కాలేజెస్ అయితే జాయిన్ అవ్వకండి. ఎవరికైతే ఇలాగా కాలేజెస్ అనేవి కాల్ చేశారో, అలాగే కన్సల్టెన్సీ వాళ్ళు కాల్ చేశారో మీరు కింద కామెంట్ అయితే చేయండి ఏ కాలేజ్ వాళ్ళు చేశారనేసి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. అక్కడ మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే కాలేజెస్ లిస్ట్ అయితే ఇస్తారనమాట త్వరలో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మనకి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యిందంటే మోస్ట్లీ మనకి ఈ వీకెండ్ కల్లా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే అయ్యిద్దనమాట. సో ఇన్ కేస్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి మెరిట్ లిస్ట్ అనేది త్వరగా రిలీజ్ చేయాలనుకుంటే మనకి ఇవాళ ఈవినింగ్ కల్లా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవాళ ఈవినింగ్ కల్లా రిలీజ్ అవ్వలేదు అంటే మనకి మోస్ట్లీ ఈ వీకెండ్తో అయితే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే అయ్యిద్ది అనమాట. సో ఎందుకు వీళ్ళు ఈ మెరిట్ లిస్ట్ లేట్ చేస్తున్నారంటే సో దీనికి ఒక రీజన్ అయితే ఉంది గైస్. ఆ రీజన్ ఏంటంటే మెరిట్ లిస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో వాటిని సింగిల్ టైం అయితే వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఎవరైతే క్యాండిడేట్స్ రాంగ్ డీటెయిల్స్ అప్లోడ్ చేశారో వాళ్ళకి రిజెక్ట్ చేసి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత కరెక్షన్స్కి కొన్ని డేస్ టైం అయితే ఇస్తారు. సో కొన్ని డేస్ టైం ఇచ్చిన తర్వాత ఎవరైతే రీఅప్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి వెరిఫై అయితే చేస్తారు. రీవెరిఫై అయితే చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది యాడ్ చేస్తారు. సో ఈ ఇయర్ మాత్రం అలా జరగట్లేదు. వచ్చిన అప్లికేషన్స్లో 99% అప్లికేషన్స్ అనేవి ముందుగానే వీళ్ళు వెరిఫై అయితే చేస్తారనమాట. ఇన్ కేస్ రిజెక్షన్స్ ఏమైనా ఉంటే రిజెక్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ టైం ఇచ్చి అప్పుడు వాళ్ళని డైరెక్ట్గా మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేసి ఒకేసారి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారంట. ఆ తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వడానికి చాలా తక్కువ టైం అయితే ఉంటుంది. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇంకా ఫాస్ట్గా అయితే వస్తుంది అనమాట వన్స్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే. సో ఈ ఇయర్ మాత్రం ఇలా చేయబోతున్నారని ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే చెప్పారు. సో గైస్, అందుకు మనకి మెరిట్ లిస్ట్ అనేది లేట్గా అయితే రిలీజ్ అవుతుందన్నమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మనకి మ్యాక్సిమం అప్లికేషన్స్ అనేవి అన్నీ ఒకేసారి వెరిఫై అయితే చేసుకొని అప్పుడు రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు. సో అందుకు మనకైతే డిలే అయితే అవుతుంది. సో గైస్, అప్పుడు దాకా మీరేం చేయాలంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. వన్స్ మెరిట్ లిస్ట్ రాగానే మన ఛానల్ అయితే వీడియో పెడతాను. అంతకంటే ఫాస్ట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఆ మెరిట్ లిస్ట్ పీడిఎఫ్ అనేది నేను షేర్ చేస్తాను. అందుకోసం మీరు టెలిగ్రామ్ గ్రూప్కి రండి. నెక్స్ట్ బీపీటీ వాళ్ళకి డైరెక్ట్ నేను కాలేజెస్ లిస్ట్ అయితే ఇస్తాను గైస్. సో ఆ కాలేజెస్ లిస్ట్ మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు సీట్స్ అయితే వస్తాయన్నమాట. సో బీపీటీ కోర్స్ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఏపీలో ఉన్న మంచి కాలేజెస్ మాత్రమే, తక్కువ ఫీజు ఉన్న కాలేజెస్, మంచి కాలేజెస్ అన్నీ కలిపి ఒక లిస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. సో ఆ లిస్ట్కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే పోస్ట్ చేస్తాను. సో దీనికోసం కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది గైస్ ప్రజెంట్ ఉన్న అప్డేట్ వచ్చేసేసి. సో మెరిట్ లిస్ట్ రాగానే ఒక వీడియో అయితే చేస్తాను. అలాగే ఎమ్మటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతానమాట. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ సంబంధించి ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను.
సో టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ జాయిన్ అయితే అయిపోండి.